హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. మీరందరూ మంచి ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎండలు మాత్రం దుమ్ము దులుపుతుండేయండి. ఈ సీట్ల కింద చేయాలంటే ఇంకా అదిరిపోతుంది అనమాట, చెమటలు గారుతా ఉండే. ఈరోజు ఏం వంట చేస్తుండే శుభ్ర చెప్పు. ఈరోజు మామిడి ఎత్తండి చేపల ఎగురు చేస్తుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకుని చూడండి ఎలా చేస్తుందో. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్ತಾ అండి. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಇವತ್ತು ಮೀನು ಕರ್ರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದು ಭಾಳ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ. చేద్దామా శుభ్ర? చెయ్యి. చూడండి, ఈ చేపలలో నేను ఉప్పు కారం పసుపు వేసి కలిపి ఒక అర్ధగంట ముందే పక్కన పెట్టుకున్నా అండి. ఇవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలాలు ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ముట్టించుకొని ఒక చిన్న బాండి పెట్టుకుందాం. చెక్క లవంగ, 2 స్పూన్లంతా ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయినాయి కదా. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందామండి. ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. హాయ్. ఏంది హాయ్? పువ్వు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎంత బాగా వచ్చింది కదా పువ్వు. సూపర్ వచ్చింది. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు కచ్చపచ్చగా 2 ఉల్లిగడ్డల్ని మిక్సీ పట్టుకున్నా అండి నేను. అది వేసుకుంటుండా. దీంట్లోనే కొంచెం మెంతులు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే ఉల్లిగడ్డ మంచి గ్రేవీ వస్తుందండి. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయింది కదా. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండా. 1 స్పూన్ వేసుకుంటుండా అండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా వేసుకుందాం. నేను 3 సన్న సైజు టమాటాలు మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నా అండి సన్నగా. ఇది వేసుకుంటుండే. ఇప్పుడు మంచిగా కలిదిప్పుకొని మూత పెట్టి టమాటా మంచిగా మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి టమాటా మగ్గిందో లేనిది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు 1 స్పూన్ వేస్తుండే, ఎందుకంటే ముందే వేసుకున్నా కదా నేను చేపలలో, చూసి వేసుకోవాలి.
ఇది గుంటూరు కారం అండి, ఇది ఒక స్పూన్ వేసుకుంటుండా. ఇది బ్యాడిగి కారము, ఇది ఒక స్పూన్ వేసుకుంటుండా. పసుపు, పావు టీ స్పూన్ వేసుకున్నా నేను. ఎంత మంచిగా కలిపుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కారము. చూడండి టమాటా మంచిగా మగ్గిపోయింది. కారం అవన్నీ వేసుకున్నా కదా, ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నా అనమాట. ఇప్పుడు కొంచెం ఈ జారు గడ్డి కొంచెం వాటర్ వేసుకుంటుందా. ఇప్పుడు ఇంకా చేపలు వేసుకుందామండి. ఇదేం చేప శుభ్ర? వాలుగా చేపనా? నిన్న సగం ఫ్రై చేసినావు కదా. చేసిన. ఇది వాలుగా చేప, బాగా టేస్ట్ ఉంటుంది. గట్టిగా ఉంటుంది కదా. గట్టిగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా పులుసు టైప్ కాకుండా ఇట్లా పెట్టుకుంటే బాగా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెము కలిదిప్పుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి 3 నిమిషాలు ఉడికిందనమాట. ఇప్పుడు ఇవి తిప్పేసుకుందామండి, చిన్నగా తిప్పేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకుంటుండండి. ఈ పౌడర్ వేసుకుంటే నీసు వాసన అనేది లేకుండా మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి ఎలా కనిపిస్తుందో ఇగురు, ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. ఈ వారం అంతా మాకు చేపలు అయినాయండి ఇంట్లో. మా ఆయన తెచ్చిండు కదా చేపలు, లాస్ట్ వీడియోలో చిన్న చేపలు చేసిన అనమాట. ఇప్పుడు వాలుగా చేప నిన్న సగం ఫ్రై చేసిండు అనమాట మా ఆయన. ఇప్పుడు సగం ఇగురు పెడుతుండా. ఇంకా ఉండేయండి, ఇంకా 2 కేజీలు, అవి నెక్స్ట్ వీడియోలో చేస్తా. మూత పెట్టుకుంటున్నా. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత తక్కువ మంట పైన ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు ఉప్పు కారం అన్నీ మంచిగా బట్టి చేప ముక్క మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, బొప్పాయి కాయలండి మా చెట్టుకు వచ్చినాయి, ఎంత బాగున్నాయి చూడండి. 3 కాయలు ఇదైనాయి శుభ్ర పండైనాయా? పండైనాయి. మనం పండు కాలేదు, మనం అట్లేగా తినేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. నేనైతే ఒకటి పోస్తున్నాను ఇప్పుడు. ఏది శుభ్ర కట్ చేసినవే? కట్ చేసిన. బాగుంది, టేస్ట్ సూపర్ ఉండే. చూడండి ఒక్కొక్కరు మొత్తం పండిన తర్వాత తింటారు, ఒక్కొక్కరు పండకుండా తింటారు.
బాగుండే చాలా. ఏమి ఎరువుతో పండించినవి కాదు, ఏవి ఏం మందులు ఏమి వేయలేదు కదా. అదే ఆవుల ఎరువు కొద్దిగా వేసిన. అవునా? కెమికల్స్ ఏమి వేయలేదండి, ఆర్గానిక్. సూపర్ ఉండే టేస్ట్. రండి ఫ్రెండ్స్ తిందాం. భలే ఉంది టేస్ట్. మేమైతే కచ్చా పచ్చ తింటామండి, ఎక్కువ పండనీయం. మామిడికాయలు అయినంతే, ఇవి అయినంతే దూరై తింటాము. బాగుంది చాలా. చూద్దామండి. చూడండి 10 నిమిషాలు మంచిగా ఉడికింది తక్కువ మంట పైన. ఆయిల్ మొత్తం పైకి వచ్చి బాగా రెడీ అయింది కదండి. అదరహో అనిపించే చేపల ఇగురు రెడీ అయిందనమాట. ఇంకా తిందామండి. ఏమండి సుబ్రా గారు, మీరు వస్తే తిందామండి. ఇంకా రండి ఫ్రెండ్స్ తిందాం. చేపల ఇగురు వేడి వేడిగా రెడీ అయిందనమాట. ఒక పట్టు శుభ్రంగా పట్ట చేపల ఇగురు, బొప్పాయికాయ, తర్వాత బాదుషా. ఏముందండి ఈరోజు. బాబా ఇద్దరిపోతుంది. గ్రేవీ కొద్దిగా వేస్తా ఉండు. ఇది కొంచెం ముక్క నేను వేసుకొని. నాకు కూడా ఒక్క ముక్క చాలు. తిను. చాలు, ఇంక చాలు. చాలా గ్రేవీ. కాలుతుందండి, చాలా కాలుతుంది. ఇద్దరిపోతుంది శుభ్ర. ఫ్లేవర్ మాత్రం ఎదిరిపోతుంది. చూడండి, ఈ బాలుషా చేసిన అనమాట నేనే. ఇదొక వీడియో, ఇది సపరేట్ వీడియో పెడతాను అనమాట. ఎందుకంటే మొత్తం అయితే చేపల ఎగురు ఇది పెట్టాలంటే మొత్తం లెంత్ ఎక్కువ అవుతుందని ఇది సపరేట్గా పెడతాను అనమాట ఒక వీడియో. చూడండి ఖచ్చితంగా. చేపల ఎగురు అదిరిపోతుంది శుభ్ర. సూపర్ ఉంది. రండి ఫ్రెండ్స్ తిందాము. ఏముందండి, బాగుంది. అస్సలు ఇంకా చెప్పేదే అవసరం లేదు, టేస్ట్ అంత టేస్ట్ ఉంది. ముక్క కూడా చూడు ఎంత బాగుందో. ఇప్పుడైనా ఫ్రెష్ చేపలే. అవును, ఇక్కడ తీసుకొని వచ్చినావు కదా, ఫ్రెష్గా ఉండే బాగా. అదే చూడండి, ఫిష్ కూడా మంచిగా ఉడికిందనమాట. బాగా ఉప్పు కారం పట్టింది కదా చేపకి, బాగా పట్టింది. కరెక్ట్ సరిపోయినాయండి అన్నీ పర్ఫెక్ట్గా. పులుసు లేకున్నా కూడా అంత టేస్ట్గా ఉంది ఇది. ಮೀನು ಗುಜ್ಜ ಮಾಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಭಾಳ ಚಲೋ ಐತಿ. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡ್ಕೊರಿ, ಖಂಡಿತ ಮಾಡ್ಕೊರಿ. ಇದು ಡಿಫ್ರೆಂಟ್ ಟೇಸ್ಟೇ ಇದೆ. ఇది మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.